మనకు దొరికింది. అందుకే భక్తుడు ఒక పాట పాడుతా ఉన్నాడు. కృప చేత రక్షించబడ్డాను. చప్పట్లు కొట్టండి, చలిపోద్ది. నీ కృప మాత్రమే నాకు చాలయ్యా. కృప చేత రక్షించబడ్డాను. నీ కృప మాత్రమే నాకు చాలయ్యా. కృప మాత్రమే బ్రతికించినది. నీ కృప మాత్రమే నడిపించినది. కృప మాత్రమే బ్రతికించినది. నీ కృప మాత్రమే నడిపించినది. కృపా 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 యేసు నీ కృపా 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 యేసు నీ కృపా. కృప చేత రక్షించబడ్డాను. నీ కృప మాత్రమే నాకు చాలయ్యా. చప్పట్లు కొట్టండి, చలిపోతుంది. తండ్రి, కేవలం నీ కృప మాత్రమే నాయనా. కృప చేత రక్షించబడ్డాను. నీ కృప మాత్రమే నాకు చాలయ్యా. కృప చేత రక్షించబడ్డాను. నీ కృప మాత్రమే నాకు చాలయ్యా. నీ కృప మాత్రమే నాకు చాలయ్యా. నా బలము కాదు, నా తెలివి కాదు, నీ ఆత్మ బలమే నడిపేది నన్ను. నా బలము కాదు, నా తెలివి కాదు, నీ ఆత్మ బలమే నడిపేది నన్ను. ఏ పనికి ఉపయోగము లేని ఈ జీవితము ఈ తోటలో పనివానిగా నిలబెట్టెను. ఏ పనికి ఉపయోగము లేని ఈ జీవితము ఈ తోటలో పనివానిగా నిలబెట్టెను. కృపా 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 యేసు నీ కృపా. కృపా 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 యేసు నీ కృపా. 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 మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, అయ్యా మీకు వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. అయ్యా ఇంతవరకు నాయన కొన్ని మాటలు నీ దాసుని నిలబెట్టుకొని మీరు మాట్లాడారు. అయ్యా బలహీనుడును, అయోగ్యుడును, అల్పుడును నన్ను మరుగుపరిచి మీరు ప్రత్యక్షమయ్యి కొద్ది మాటలు నాయన కూడి ఉన్నటువంటి ప్రజలతోనూ ఈ శబ్ద యంత్రాంగము ద్వారా ఎంతమంది బిడ్డలు నా తండ్రి వింటున్నారో ఈ మాటలు, అయ్యా వారితోనూ నాయన మీరే మాట్లాడండి తండ్రి.
నీ ఆత్మ బలము చేత మాత్రమే నింపి నాయన మీరు వాడుకొనమని ప్రాధేయపడుతూ, తద్వారా వచ్చు మహిమ ఘనత ప్రభావంలో మీరు మాత్రమే పొందుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. వారి ముందర మేము నిలబడడానికి కూడా అర్హులం కాదు. నాకు తెలియదు, అసలు గమనిస్తూ ఉన్నా నేను, సారు ఉన్నట్లున్నారని అడిగా. వెనక్కి వెళ్ళి అవునన్నారు. మంచిది. మొట్టమొదటిగా ఈ స్థలంలో నన్ను నిలబెట్టుకున్నటువంటి దేవాదేవుడైనటువంటి నా తండ్రికి, ఎస్ఐకి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తున్నా. అలాగే ఇక్కడ కూడి వచ్చినటువంటి దైవ సేవకులందరికీ, మీకందరికి కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మీలో కూడా సేవకులు ఉండొచ్చు, నాకు తెలియదు. దయచేసి ఆహ్వానిస్తున్నాం. ఎవరన్నా ఉన్నా కూడా వచ్చి మీకు సిద్ధపరిచినటువంటి స్థలంలో మీరు కూర్చోండి. కొద్ది మాటలే, ఎక్కువ సమయం ఏం తీసుకోను. ఎంతో వాక్యం మీరు వింటూ ఉంటారు ప్రతి ఆదివారం. అయితే ఎందుకో దేవుడు మమ్మల్ని ప్రేమించి ఈ స్థలానికి పంపించాడు. మా అంతటా మేమైతే నడవటం లేదు. ఇప్పటి వరకు కూడా ప్రతిసారి మేము బాధపడేది అదే. మా శక్తి కాదు, మా బలం కాదు, మా తెలివి కాదు, మా జ్ఞానం కాదు, మా నీతి కాదు, మా భక్తి కాదు, కేవలం మహాకృప. దేవుని యొక్క మహాకృపను బట్టే అనేక ప్రాంతాలకి దేవుడు నడిపించి, ఆయనే మమ్మల్ని నడిపించి అక్కడ నిలబెట్టి వాడుకుంటా ఉన్నాడు. ఇక్కడ నేను పెద్ద పెద్ద వాక్యాలు కూడా చెప్పట్లేదు, మీకు అందరికీ తెలిసిన వాక్యమే. చిన్న వాక్యాన్ని చదువుకొని ముందుకెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథం తెరవండి. తెరిచి సామెతల పుస్తకము 30వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుకుందాం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకును. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది యుండును. స్తోత్ర. 2 చేతుల పైకెత్తి ప్రభు మహింపరచండి. స్తోత్ర. హల్లెలూయా. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి కొన్ని జీవుల్ని చూపించి, అవి జ్ఞానము కలిగినటువంటి జీవులు అని తెలియపరుస్తూ ఉన్నాడు. భూమి మీద 4 కలవు, అవి మిక్కిలి జ్ఞానము గలవి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ భూమి మీద తన ప్రజలు ఉన్నారు. దేవుడు ఎందుకు వారిని పిలుచుకున్నాడు అని అంటే, జ్ఞానము కలిగి ఉండాలి అని పిలుచుకున్నాడు. అయితే ఆ ప్రజలు ఎలా ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, యెషయా పుస్తకము 1వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత దొడ్డిని ఎరుగును. ఇశ్రాయేలీలకి తెలివి లేదు, నా జనులు యోచింపరు. స్తోత్ర. హోషేయ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చదవగలరా? నా జనులు జ్ఞానము లేకయే వారు నశించుచున్నారు. స్తోత్ర. దేవుని ఉద్దేశం అంతా ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు జ్ఞానము కలిగి ఉండాలి అని ఆశపడుతున్నాడు. అయితే ఆ మానవుడు బుద్ధి లేక, జ్ఞానము లేక బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా జనులు అని అంటున్నాడు. ఆయన పోలిక చొప్పున రూపించబడుతున్నటువంటి వారు. ఆయన ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిగా ఆయన వారిని రూపించుకున్నాడు. ఆయన జనులు. హల్లెలూయా. వారు జ్ఞానము కలిగి ఉండాలి
ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకుని ఉండాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అయితే వారికి తెలివి లేదంట, వాళ్ళు వివేచించరంట, వారు ఆలోచించరంట, వాళ్ళకి జ్ఞానము లేకయే వాళ్ళు నశించిపోతున్నారు అని ఆయన బాధపడుతూ ఉన్నాడు. అందుకే కదా ఆ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆయన మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడంట. స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానము లేక వెర్రివారిగా మారిపోతూ ఏది మంచో ఏది చెడో ఏది భక్తో తెలియక ఉన్నటువంటి వారి కొరకు నశించిపోవటం ఆయనకి ఇష్టము లేక ఆ మరణపు అంచుల్లోకి వారు వెళ్ళిపోతున్నా సరే, వారిని చేయి పట్టి లేపడానికి, వారిని బాగు చేయడానికి నా దేవాది దేవుడే ఆ పరము నుండి వీడి ఈ భూమి మీదకి వచ్చి వారిని కాపాడుతూ ఉన్నాడంట. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ రాత్రి నేను చెప్పాలనుకున్న కొన్ని మాటలు మీ ముందు నుంచి నేను ముగించేస్తా. మానవుడికి జ్ఞానం కావాలి, మానవుడికి జ్ఞానం కావాలి. ఇక్కడ కూర్చున్నటువంటి నీకు నాకు మనందరికి కూడా జ్ఞానము కావాలి. జ్ఞానం లేకపోతే ఏమి చేయలేం, జ్ఞానం లేకపోతే ఏం చేయలేం. మనం స్కూల్కి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం? జ్ఞానం నేర్చుకోవడానికే. మనం ఒక పనికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం? ఆ పనిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేర్చుకుని మనం పనివారిగా మార్చబడడానికే. హల్లెలూయా. ఇలాగే మనము చాలా విషయాల్లో చూస్తూ ఉంటే ప్రతి దానికి జ్ఞానం అవసరమై ఉన్నది. అయితే ఇప్పుడు మానవునికి జ్ఞానం లేదు. ఇప్పుడు మన ముందర ఒక 4 జీవుల్ని పెట్టి ఆ జీవుల్ని అడిగి తెలుసుకోండిరా బాబు, అవి మీకు జ్ఞానాన్ని నేర్పిస్తాయి అని నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. 4 జీవులు మీ ముందు ఉంచుతున్నా, ఈ భూమి మీద 4 జీవులు కలవు, అవి మిక్కిలి జ్ఞానము గలవి అని అంటున్నాడు ఆయన. అదేంటది? మనుషులు మనకుండాలి కదా జ్ఞానం, ఆ జీవుల్ని చూసి మనం నేర్చుకోవడం ఏంటి అని చాలామంది అనుకోవచ్చు. అయితే మనం ఆయన దృష్టికి ఎలాగైపోయి ఉన్నామంటే జ్ఞానము లేనటువంటి వారుగా మార్చబడ్డాం. స్తోత్రం. 2 రకాలు ఉన్నారు ఈ భూమి మీద. దేవునిని ఎరగనటువంటి ప్రజలు ఉన్నారు, దేవునిని ఎరిగి ఆయన వెంబడిస్తున్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు. స్తోత్రం. అయితే వారి ఇద్దరితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ 2 తెగలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మీరు జ్ఞానము కలిగి ఉండాలి. హల్లెలూయా. జ్ఞానము చాలా అవసరం. తెలుసుకుందామా? ఆ 4 జీవుల గురించి మనం తెలుసుకున్నాం. ఏంటంటే మొట్టమొదటిగా చీమలు, బలము లేని చీమలు. రెండవదిగా చిన్న కుందేళ్ళు. మూడవదిగా మిడతలు. 4వదిగా బల్లి. వాటిని చూసి మనం నేర్చుకోమంటున్నది ఏంటి దేవుడు? అవేమి నేర్పిస్తాయి? మనకి జ్ఞానం నేర్పిస్తాయంట. వాటిని చూసి ఆ జ్ఞానం నేర్చుకోండి అంటున్నాడు. స్తోత్రం. నేర్చుకుందామా? ఏమి నేర్పిస్తాయి ఆ యొక్క జీవులు? వాటిని బట్టి మనం జ్ఞానం తెచ్చుకోవాల్సింది ఏంటి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొట్టమొదటి మాట చదవండి, ఆ చీమల గురించి చదవండి. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకును. స్తోత్రం. చీమలు బలము లేని జీవులు వేసవి కాలములో తన ఆహారమును అవి సిద్ధపరుచుకుంటున్నాయంట. స్తోత్రం. మొట్టమొదటిగా ఆ యొక్క చీమలో నుంచి మనం నేర్చుకోవాల్సిన అనుభవం ఏంటంటే, ఆ చీమ దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానం ఏంటంటే, అవి సిద్ధపరుచుకుంటున్నాయి సమయం ఉండగానే. హల్లెలూయా. సమయం ఉండగానే అవి ఆహారమును సిద్ధపరుచుకుంటున్నాయి. అవి బ్రతకాలంటే, రక్షించబడాలంటే ఆహారం కావాలి. అవి ఎప్పుడు ఎత్తుక్కుంటున్నాయంటే ఎండాకాలం, వేసవి కాలంలో మాత్రమే అవి సిద్ధపరుచుకుంటున్నాయంట. స్తోత్ర. మొట్టమొదటిగా ఆ చీమలు మనకు నేర్పిస్తున్నటువంటి జ్ఞానం ఏంటంటే, రక్షణ కొరకు సిద్ధపరుచుకుంటున్న ఆహారాన్ని, ఈరోజు ఆ సమయాన్ని అవి సిద్ధపరుచుకున్నట్లుగా మనము కూడా సమయాన్ని సిద్ధపరుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ బలము లేనటువంటి ఆ చీమలు బయటికి వెళితే గాలి కొడుతుంది, గాలికి వెళ్ళిపోతాయి. వర్షం వస్తే అవి సరిగ్గా తిరగలేవు. కాబట్టి
ఎండాకాలం ఎప్పుడైతే వస్తుందో ఆ ఎండాకాలం మాత్రమే వెళ్ళి వాటి ఆహారాన్ని సిద్ధపరచుకొని అవి తిని రక్షించబడుతూ ఉన్నాయంట. అంటే దీని అర్థం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉంది. స్తోత్ర. ఓ మానవుడా, నువ్వు ఆ చిన్న చీమ దగ్గరికి వెళ్ళి జ్ఞానము నేర్చుకోమంటున్నాడు దేవుడు. అవి ఏం చేస్తున్నాయి అంటే సమయాన్ని సిద్ధపరుచుకుంటున్నాయి. ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, దేవుడు ఒక సమయాన్ని నీకు ఇస్తా ఉన్నాడు నీ జీవితంలో. నా దేవుడు ఒక సమయాన్ని నీ జీవితంలో ఇస్తా ఉన్నాడు. దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? సమయాన్ని పోనివ్వక దానిని సద్వినియోగపరుచుకునేవాడు ధన్యుడు. స్తోత్రం, హల్లెలూయా. యెహోవా దొరుకు కాలమునే ఆయన్ని వెతుకుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు రక్షణ కొరకు అవి భోజనం సిద్ధపరచుకుంటున్నాయి. అయితే మన రక్షణ కొరకు మనం సిద్ధపడాల్సినటువంటి సమయం దగ్గర పడిపోయింది. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. స్తోత్రం. ఇది రక్షణ దినము. హల్లెలూయా. ఇది రక్షణ దినం. పూర్వం మన పితరుల్లో ఒక వ్యక్తి, నోవాహు అనబడుతున్నటువంటి వ్యక్తి, ఆయన దగ్గరికి దేవుని స్వరం వచ్చింది. నోవాహు, నేను రాబో దినములలో వర్షాన్ని పంపించి ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం నేను ముంచేస్తున్నా. నీవు నీ కుటుంబము నశించిపోకుండా ఉండడానికి ఒక ఓడను సిద్ధపరచుకోండి. మీరు రక్షించబడాలి అంటే ఓడను సిద్ధపరచుకోండి అని ఆయన చెప్పాడు. ఈ క్రమంలోనే ఆయన ఓడను సిద్ధపరచుకుంటూ 120 సంవత్సరాలు దేవుని యొక్క సువార్తను, ఆయన ఉగ్రత దిగిరాబోతా ఉంది. ఆయన దగ్గర నుంచి ఉగ్రత దిగిరాబోతా ఉంది. ఆ ఉగ్రతలో మీరు ఎవ్వరు కూడా నశించిపోకూడదు. ఈ పడవలోకి మీరు రండి, రక్షణ మార్గములోనికి రండి అని ఆయన 120 సంవత్సరాలు చెప్తా ఉన్నాడు. స్తోత్రం. మీకు ఒక క్వశ్చన్. దేవుడైతే చెప్పేసి వెళ్ళిపోయాడు, రేపు పంపిస్తానా వర్షం, నెల తర్వాత పంపిస్తానా, లేకపోతే 3 సంవత్సరాల తర్వాత పంపిస్తానా, 5-6 సంవత్సరాల తర్వాత పంపిస్తానని చెప్పలా. ఒకవేళ నోవాహు మనలాగే ఆలోచన చేసి ఆ రేపు కట్టుకుందాంలే, ప్రైజ్ ది లార్డ్, ఒక వారం తర్వాత కట్టుకుందాంలే, అది ఏముందిలే, దేవుడు చెప్పాడు కదా నేను నా కుటుంబం రక్షించబడుతుందని, ఎప్పుడైనా కట్టుకోవచ్చులే అని ఆయన ఏమైనా అశ్రద్ధ చేశాడా? చేయలా. దేవుడు ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుంచే పని స్టార్ట్ చేయడం ప్రారంభించాడు. స్తోత్రం. ఇప్పుడు ఆ సమయాన్ని ఒకవేళ ఆయన వదిలేస్తుంటే అందరితో పాటు ఆయన కుటుంబం కూడా నశించిపోయేదే. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు ఆ నోవాహుని ప్రేమించి ఆయన చెప్పినట్లుగానే ఆ జలప్రలయం రావడం వచ్చింది. ఆ నోవాహు రక్షించబడ్డాడు, తన కుటుంబం రక్షించబడింది. స్తోత్రం. రాహాబు అనబడుతున్నటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె యెరికో గోడ మీద అందరికీ దూరంగా ఉందంట ఈ నివాసం చేసుకో. స్తోత్రం. వేగులు వారు వెళ్ళారు, ఆ యొక్క దేశాన్ని చూశారు. ఆ దేశాన్ని వేగు చూసి ఆ పోతూ ఆ యొక్క స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరు నాకు సహాయం చేశారు కాబట్టి మేము వస్తాం, ఒకరోజు ఈ పట్టణాన్ని ఖచ్చితంగా నా దేవుడు అప్పగిస్తాడు మాకు. అయితే మీరు చేసినటువంటి ఆ సహాయాన్ని మేము మర్చిపోలేం కాబట్టి నీవు నీ కుటుంబం అంతా కూడా ఒక దగ్గర ఉండండి, ఆ సమయంలో నేను మిమ్మల్ని కాపాడుతామని వాళ్ళు మాటిచ్చి వెళ్ళారు. స్తోత్రం. వాళ్ళు ఒకవేళ చెప్పారా వారం తర్వాత వస్తామని, సంవత్సరం తర్వాత వస్తామని, లేదా ఒక నెల తర్వాత వస్తామని చెప్పారా? లేదు. ఇప్పుడు ఆ రాహాబు ఎదురు చూస్తూ ఉండొచ్చు, రేపు వచ్చేస్తారేమో, ఎల్లుండి వస్తారేమో, ఒక వారానికి వస్తారేమో, నెలకు వస్తారు. ఆమె ఏం చేసిందంటే తనను తన ఇంటి వారందరినీ ఆ గుడారంలోకి తీసుకొచ్చి ప్రతిరోజు ఎదురు చూడడం ప్రారంభించింది. స్తోత్రం. హల్లెలూయా. జక్కయ్య అనబడుతున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఒకే ఒక్క మాట, జక్కయ్య చెట్టు దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. ఇదేరా సమయం, ఈ సమయం పోతే నాకు రక్షణ రాదని వెంటనే ఆయన్ని చేర్చుకున్నాడు. అప్పటికప్పటికే ఆయన మారు మనసు పొందాడు. ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడే. స్తోత్రం. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని నా దేవుడు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. స్తోత్రం. వీళ్ళందరినీ చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నారు. ఈరోజు
చాలా మంది ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. రక్షించబడదాంలే, చాలామంది చెబుతా ఉన్నారులే, యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా రానయ్యి ఉన్నాడని చెప్తా ఉన్నారులే, వస్తాడులే కొన్ని సంవత్సరాలు జరిగిపోతా ఉందిలే అని చాలామంది ఆ రక్షణను దాటేసుకుంటా ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఆ రక్షణ సామాన్యంగా దొరికింది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ రక్షణ మనకి సామాన్యంగా దొరికింది కాదు. ఆయన అమూల్యమైనటువంటి రక్తం నీ కొరకు చిందించబడింది. స్తోత్రం. ఒకవేళ దాన్ని సాధారణంగా నువ్వు తీసి కొట్టేయవచ్చు. నిన్ను ప్రేమించే ఆయన ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గ్రామాన్ని ప్రేమించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఒకవేళ రక్షణ పొందకపోతే, స్తోత్రం, ఎన్నో వాక్యాలు ఉన్నాయి చెప్పాలనుకున్నాయి, కానీ ఇక్కడ రాగానే ఒక మాట చెప్పారు. స్తోత్రం, హల్లెలూయా. 4 చర్చిలు ఉన్నాయి, 4 భాగాలు పెట్టి ఎప్పటికప్పుడు వాక్యం చెప్తా ఉంటారు, అందరూ వింటూ ఉంటారు. మీరేందయ్యా ఇక్కడ వచ్చి చెప్పేది? ఓకే, మంచిది, వింటా ఉన్నారు మంచిదే, కానీ వింటూ కూడా దేవుని జ్ఞానాన్ని పొందుకోలేకపోతున్నారు, జ్ఞానము కలిగి నడుచుకోలేకపోతా ఉన్నారు, జ్ఞానము కలిగి ఆ యొక్క రక్షణలోనికి రాలేకపోతున్నారు. స్తోత్రం. రేపు నీది కాదు, గుర్తుపెట్టుకో, రేపు నీది కాదు, ఇదే రక్షణ దినము. స్తోత్రం. కాబట్టి నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, గ్రామాన్ని ప్రేమించి నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదే మిక్కిలి సమయం, ఈ రక్షణలోనికి రా. హల్లెలూయా. నా దేవుడు నిన్ను ప్రేమించి ఆయన నీకు ఒక అమూల్యమైనటువంటి అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. ఒక్క మాటైనా నా ప్రభు నాతో మాట్లాడాలి అని అనుకొని వచ్చి కూర్చున్న వారు ఎవరో నాకు తెలియదు, కానీ నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదే నీకు అవకాశం, చివరి అవకాశం అయి ఉండొచ్చు. స్తోత్రం. ఆ చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానము నేర్చుకో. వేసవి కాలం ఉండగానే అవి ఆహారాన్ని సిద్ధపరుచుకున్నాయి. స్తోత్రం. నోవాహు రక్షించబడ్డాడు, కుటుంబం రక్షించబడింది. రాహాబు, ఆమె రక్షణకి యోగ్యురాలు కాదు. ఆమెలో ఏ యోగ్యత లేదు, ఏ మంచితనం లేదు. ఆమె పేరే వేశ్య. అందరూ తృణీకరించారు, హేళన చేస్తున్నారు, దూరముగా నెట్టేశారు. ఈ అవమాన భారము తట్టుకోలేక ఆమె ఆ ఊరికి దూరముగా ఉండి గృహాన్ని కట్టుకొని అక్కడ నివసిస్తూ ఉంది. స్తోత్రం. ఇన్ని ఉన్నా కూడా వేశ్య విషయానికి వస్తే రక్షణ గురించి, దేవుని గురించి ఆలోచన చేసే ప్రసక్తే లేదు. వాళ్ళకంతా ఏంటంటే శరీర సుఖం. స్తోత్రం. అయితే ఆమె చేస్తున్నటువంటి ఆ పాపము ఆమెకు అర్థమైంది. ఇశ్రాయేలీయుల దేవుడు, ఆ సైన్యములకు అధిపతియగు యెహోవాని ఆమె ఎప్పుడైతే హృదయంలోనికి ఆహ్వానించిందో, ఆ వేగుల వారు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, మీ దేవుడి గురించి నేను విన్నాను, ఆయన ఐగుప్తు దేశంలో చేసినటువంటి అద్భుత కార్యములు నేను విన్నాను అని ఆమె ఆ విని విశ్వాసాన్ని పెంచుకుందో, వెంటనే ఆమె హృదయంలోనికి రక్షణ వచ్చేసింది. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఆ రాహాబు వలె ఒంటరి జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే, ఎవరు నిన్ను పట్టించుకోకుండా నిన్ను తృణీకరిస్తూ ఉంటే, నువ్వు ఎన్నిక లేని వాడవు, ఎన్నిక లేని దానవని నిన్ను నెట్టివేస్తూ ఉంటే, నా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది జనమగునట. స్తోత్రం, హల్లెలూయా. ఆయన కోరుకునేదంతా కూడా ఒంటరి జీవితం కలిగిన వాడు అంటే చాలా ఇష్టం ఆయనకి. గుంపులుగా జనాలుంటే ఆయన రాడు, కానీ గుంపులుగా జనాలు ఎప్పుడు వస్తారు? నీ దగ్గర ఆహారం బాగా సమృద్ధిగా ఉండే వారికి అందరికీ చికెన్లు మటన్లు చేసి పెడితే వచ్చి తింటారు. ఏదైనా వేసి పెడితే తింటా ఉంటారు, తాగుతూ ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత, నీ దగ్గర డబ్బు అంతా అయిపోయిన తర్వాత, ఏమీ లేదనుకున్న తర్వాత అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ప్రైజ్ ది లార్డ్. కానీ నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు ఎలాంటి దేవుడు అంటే, అందరూ నిన్ను విడిచిపోయినా ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. కొట్టు చప్పట్లో. హల్లెలూయా. నేను ఒంటరి వాడు, ఒంటరి దానిని ఒకవేళ కృంగిపోయి ఏడుస్తూ నువ్వు బలహీనపడి ఉంటే, నా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, రా రక్షణలోకి. స్తోత్రం. నేను నిన్ను ప్రేమిస్తున్నా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అనగా మట్టి కాదు, మనుష్యులే. హల్లెలూయా.
నువ్వు ఎన్నిసార్లు ఆయన తృణీకరించినా, ఆయన మాట నీ దగ్గరకు వస్తున్నా నువ్వు తృణీకరించినా, ఆయన రక్షణ నీ దగ్గరకు వస్తున్నా నువ్వు తృణీకరించినా, ఆయన మరలా 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 నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమించి వస్తూనే ఉన్నాడు నీ దగ్గరికి. స్తోత్రం. ఎందుకు వస్తున్నాడు? రేపు నువ్వు ఆ ఉగ్రత దినములో పడకూడదు, నువ్వు నశించిపోకూడదు, ఆ ఆరని అగ్నిలో నువ్వు చేరుకొని అరవకూడదని నా దేవుడు ప్రేమించి నిన్ను వస్తా ఉన్నాడు. స్తోత్రం. ఈ భూమి మీద భక్తి చేస్తున్నటువంటి ఒక ఇద్దరు, లాజరు, ఒక ధనవంతుడు అనబడుతున్న వారు ఇద్దరు ఉన్నారు. ఇదే విధముగా దేవుడి గురించి చెబుతా ఉన్నారు. అయితే లాజరు దేవుని మాటలు బాగా నింపుకొని ఉన్నాడు. ఆ ధనవంతుడు ఎంతసేపు తిందామా, తాగుదామా, పడుకుందామా, విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు. స్తోత్రం. ఒక దినం వచ్చింది, ఇద్దరూ మరణించారు. అయితే ఆ కురుపులతో వ్యాధిగ్రస్తుడిగా ఒంటరిగా ఉన్నటువంటి ఆ యొక్క కష్టభరితమైనటువంటి జీవితాన్ని అనుభవించినటువంటి ఆ లాజరేమో అబ్రహాము కుడి పార్శ్వమున ఆసీనుడు ఉన్నాడు, ఆ రొమ్మున ఆనుకొని ఉన్నాడు. స్తోత్రం. ఈ ధనవంతుడు అనబడుతున్నటువంటి వ్యక్తి కూడా చనిపోయాడు. అతడేమో నిత్య నరకములో ఆరని అగ్నితో, స్తోత్రం, నింపబడి కేకలు వేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద ఎన్నోసార్లు చెప్పాడు, ఎన్నోసార్లు ప్రకటించబడింది, కానీ అతను మారు మనసు పొందల. నా డబ్బు, నా పదవి, నా ఇష్టం, హల్లెలూయా, ఇదే ధ్యాసతో అతను బ్రతుకుతా ఉన్నాడే. కానీ అరే దేవుడు ఉన్నాడే, నన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడే, నాకు బ్రతుకునిచ్చిన దేవుడు ఉన్నాడే, ఆయన నేను తెలుసుకోవాలి అనేటువంటి జ్ఞానం లేక బ్రతికాడు. కాబట్టి ఆ నిత్య నరకాగ్నిలో, ఆరని అగ్నిలో ఆయన మండుచా ఉన్నాడు. అప్పుడు వచ్చేసింది అయ్యగారికి ఆత్మల భారం. హల్లెలూయా. అప్పుడు అన్నాడు, తండ్రి అయిన అబ్రహామా అని అంటున్నాడు. అప్పటి వరకు తండ్రి అయిన అబ్రహాము ఆయనకి గుర్తురాల. ప్రైజ్ ది లార్డ్. తండ్రి అయిన అబ్రహామా, ఆత్మల భారం వచ్చేసింది. అయ్యా నేను ఎట్టో తెలుసో తెలియక ఈ స్థలానికి వచ్చేసా. అయితే నా బంధువులు ఉన్నారయ్యా, నా స్నేహితులు ఉన్నారయ్యా, నా అన్నదమ్ములు ఉన్నారయ్యా, ఒక్కసారి ఆ లాజర్ని అక్కడికి పంపించి వాళ్ళకన్నా సువార్త చెప్పించయ్యా. స్తోత్రం. అయితే నీకు ఇచ్చినటువంటి ఆ సమయము అయిపోయింది. అక్కడ ప్రకటించడానికి చాలా మంది ఉన్నారు. స్తోత్రం. ఈరోజు ప్రకటిస్తున్నారు, వీధి వీధి తిరిగి ప్రకటిస్తున్నాం. ఏం ప్రకటిస్తున్నాం? ఏమైనా బూతు మాటలు చెప్తున్నామా, లేకపోతే ఏమైనా నవ్వించి కవ్వించేటువంటి మాటలు చెప్తున్నామా, లేకపోతే చెడిపోయేటువంటి మాటలు చెప్తున్నామా? ఒక రోజు రాబోతుంది, అది ఉగ్రత దినం. ఇప్పటి నుంచి అయినా సరే నువ్వు మారు మనసు పొందు, నీ పాపాన్ని విడిచిపెట్టు, నువ్వు చేస్తున్నటువంటి అతిక్రమములను విడిచిపెట్టు, దేవుణ్ణి తెలుసుకో. ఆయన ఎవరో కాదు, నిన్ను సృష్టించినటువంటి దేవుడు. నువ్వు సృష్టించిన వాడు కాదు దేవుడు, నిన్ను సృష్టించిన వాడు దేవుడు. నీ చేతులతో చేసిన వాడు కాదు దేవుడు, నిన్ను సృష్టించిన వాడు దేవుడు అవుతాడు. అది తెలుసుకో, జ్ఞానం తెచ్చుకో మనిషి అని మాట్లాడుతూ ఉంటే కొడుతున్నారు, తిడుతున్నారు, అపహసిస్తున్నారు, హింసిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ నోవాహు కూడా 120 సంవత్సరాలు ప్రకటించాడంట. నా దేవుని ప్రేమ ఇక్కడ వెల్లడవుతా ఉంది. అన్ని సంవత్సరాలు ప్రకటించడం అంటే సామాన్యమైన పని. నోవాహు కూడా ఇసుగు వచ్చేసి ఉంటుంది. హల్లెలూయా. అయినా కూడా విసుగు పడకుండా ఈ ఒక్కరు కూడా నశించిపోకూడదని దేవుని మనసే కాబట్టి నోవాహు మనసు అలాగ పోయి ప్రకటిస్తూ ఉన్నాడు. తండ్రి అయ్యా దయచేసి వీరిని క్షమించు, వారిని మరలా నీ ఓళ్ళలోకి నడిపించు అంటా ప్రార్థన చేస్తున్నాడు. ఒక పక్క బోధిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. ఒక్కడు కూడా మారు మనసు పొందటం అనేది. స్తోత్రం. కాబట్టి ఈ సమయం ఉండగానే రక్షణలోనికి రా. ఈ రక్షణ ఎలా వస్తుంది? నువ్వు మారు మనసు పొందాలి, నీ చెడుతనాన్ని విడిచిపెట్టాలి, నీ పాపాన్ని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే రక్షణ నీ దగ్గరకు వస్తుంది. నీ కొరకు ఆయన గాయపరచబడ్డాడు, నీ కొరకు సిలువ వేయబడ్డాడు. ఈ భూమి మీద మనిషి కొరకు ప్రాణం పెట్టగలిగిన ప్రేమ ఎవరిదైనా ఉంది అని అంటే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిది మాత్రమే. హల్లెలూయా. ఈ భూమి మీద మనిషి ఎవరు కూడా ప్రాణం పెట్టరు. కావాలంటే ఒక కిడ్నీ ఇచ్చేస్తారు, కావాలంటే ఒక కన్ను ఇచ్చేస్తారు. స్తోత్రం. ఏదైనా కొన్ని అవయవాలు మాత్రమే దానం చేయగలుగుతారు, కానీ ప్రాణం పెట్టడం అంటే అది ఎవరి పని కాదు. స్తోత్రం.
నా దేవుడు నిన్ను ప్రేమించి నీ చెడుతనాన్ని విడిపించి, స్తోత్రం, నా దేవుడు నీ కొరకు ప్రాణత్యాగం చేశాడు. స్తోత్రం. చాలామంది అంటూ ఉంటారు, ఎందుకు చచ్చిపోయాడు? నేను కూడా అనుకున్నా చాలాసార్లు. ఏంటి హల్లెలూయా, దాన్ని పోతా ఉంటే యేసు ప్రభువును కొడతా ఉండరు, శిక్షిస్తూ ఉండరు. ఏదో చేసాడులే, దొంగతనం చేసాడో లేదన్నా పాపం చేసాడో అది ఇది అని అనుకుంటున్నా నేను. కానీ నేను లోకంలో ఉన్నప్పుడు, తాగుబోతుగా ఉన్నప్పుడు, తిరుగుబోతుగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయిన సంగతి నాకు అర్థమైపోయిందో అప్పటి నుంచి నాకు దుఃఖమే, పశ్చాత్తాపమే. ఈ పనికి మాలినోడు కోసం నువ్వు చచ్చిపోయావు ప్రభువా, నా పాప భారాన్ని నీ మీద మోపుకొని నువ్వు ప్రాణం త్యాగం చేయాల్సి వచ్చిందా తండ్రి అని కృతజ్ఞతగా ఏడ్చుకుంటా ఉంటాను నేను. స్తోత్రం. కాబట్టి ఆ రక్షణలోనికి రావడానికి ఇదే సమయం. స్తోత్రం. ఆ చీమలు చూసి బుద్ధి తెచ్చుకోమంటున్నాడు. ఆ చీమలు చూస్తే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉన్నాయి. ఒక్కవేళ రక్షించబడ్డాను అని అనుకుంటూనే నువ్వు రక్షణలో లేకుండా ఉంటే నా దేవుడు నీకు ఇది చివరి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమించి మాట్లాడుతూ ఉన్నాడు, మరలా రక్షణలోకి రా. స్తోత్రం. హల్లెలూయా. చాలామందిని ప్రేమించి దేవుడు రక్షణ ఇస్తే చేతులారా కాజేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. కష్టం వచ్చిందనో, శ్రమ వచ్చిందనో, బాధలు వచ్చాయని, నిందలు వచ్చాయని, అవమానాలు వచ్చాయని చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. స్తోత్రం. మరలా నా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు నేను పిలుస్తున్నాడు, రా. ఆయన నీ కొరకు చేతులు చాపున్నాడు, రా. ఇదే నీకు మిక్కిలి అనుకూల సమయం. భూమి మీద 4 జీవులు కలవు, అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమ సద్వినియోగపరుచుకుంటుంది సమయాన్ని. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను రక్షించు దేవుడై ఉన్నాడు. నీకు అపాయములు తొలగించి ఆయన రక్షణ నీ మీద కుమ్మరించు దేవుడై ఉన్నాడు. నీ కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన నువ్వు ఎంతమంది కూలినా పడినా నీకు ఏ హాని జరగదు, ఎవడు నీ మీదకి రాలేడు. ఈ రక్షణ ముద్ర నీ మీద ఉంటే చుట్టూ ఎన్నో భయానకరమైనటువంటి వ్యాధులు వచ్చినా నీకేం కాదు. స్తోత్రం. ఈ రక్షణ ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో రేపు ఆ ఉగ్రత దినములో నా దేవునితో పాటు నువ్వు లేపబడతావు. స్తోత్రం. ఆయన నిన్ను చేయి పట్టి లేపి ఆయనతో పాటు నిన్ను తీసుకోబోతా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. భయము కలగాలండి, భయము. ఆ భయం లేని భక్తి అంతా వ్యర్థమే. స్తోత్రం. మొట్టమొదటిగా మనం జ్ఞానం తెచ్చుకోవాలంట దేన్ని చూసి? చీమను చూసి. చీమ ఏం మనకు చెప్తుంది? అయ్యా, నేను వేసవి కాలంలో వేసవి ఉండగానే నేను ఆహారాన్ని సిద్ధపరుచుకుంటున్నా, సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసమును కల్పించుకున్నాయంట. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కుందేళ్ళ దగ్గరకు వచ్చాడు దేవుడు. కుందేళ్ళ దగ్గర జ్ఞానం నేర్చుకోమంటున్నాడు. ఆ కుందేళ్ళు ఎలాగున్నాయి? బలం లేనటువంటి జీవులు. ఆ చిన్న కుందేళ్ళు ఎక్కడ నివాసం ఏర్పరచుకుంటున్నాయి? పేటు సందులు. పేటు సందులు అనగా బండ సందులు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ బండ సందుల్లో ఎందుకు నివాసం ఏర్పరచుకుంటున్నాయి అని అంటే, ఎటు చూసినా సరే దానికి అపాయమే. పైన గద్దలు తిరుగుతుంటాయి, గుంట నక్కలు తిరుగుతూ ఉంటాయి, సింహం తిరుగుతుంటుంది. వాటి చేతిలో పడకుండా, అది చచ్చిపోకుండా అది ఎక్కడ నివాసం చేసుకుంటుంది? ఎక్కడ ఎవరిని ఆశ్రయిస్తుంది? బండను ఆశ్రయిస్తుంది. పేటు సందుల్లో అది నివాసాన్ని కల్పించుకుంటుందంట. స్తోత్రం. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క కుందేలు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, అది మనకు నేర్పిస్తున్న జ్ఞానం ఏంటంటే, స్తోత్రం, ఆ బండ ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. ఆ బండకి సందులు ఏర్పరచబడ్డాయి. ఆ బండ కొట్టబడింది. స్తోత్రం. ఆ బండకి సందులు ఉన్నాయి. ఆ సందుల్లో ఇది నివాసం ఏర్పరచుకుంది. ఇప్పుడు ఈ బండ సందులు మనకి ఏం నేర్పిస్తున్నాయంటే, ఆయన గాయాలు, ఆయన పొందిన గాయాలు. స్తోత్రం. ఎప్పటి వరకు నువ్వు ఎక్కడెక్కడో తిరిగావు, నీకు రక్షణ లేదు, క్షేమము లేదు, ఆరోగ్యము లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానము లేదు. అయితే రా, యేసయ్య దగ్గరికి రా, యేసయ్య చేతిలోకి రా, యేసయ్య గాయాల్లోకి రా. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునని వాగ్దానం చేసిన దేవుడు. స్తోత్రం. ఆ పేటు సందుల్లోకి నువ్వు రాగలిగితే, ఆ గాయాల్లో నుంచి కారుతున్నటువంటి రక్తము ద్వారా అనేక అద్భుత కార్యాలు నా దేవుడు చేస్తూ ఉన్నాడు.
ఆ రక్తము ద్వారా నీకు స్వస్థత కలగబోతా ఉంది. హల్లెలూయా. ఇంతవరకు నువ్వు ఎక్కడెక్కడో తిరిగి నీ ధనాన్ని, సమయాన్ని వ్యర్థం చేసుకున్నావేమో. అనారోగ్యంతో నువ్వు బాధపడి కుమిలిపోయి కృంగిపోయి బయటికి కూడా రాలేకపోతున్నావు. ఆ వ్యాధి చేత నువ్వు బలహీనపడిపోయినావు. ఆ వ్యాధి వచ్చిందని అందరూ నిన్ను ప్రక్కన పెట్టేశారు. అయితే నా దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు, రా ఆయన గాయాల్లోకి, ఆయన చేతుల్లోకి రా. ఆయన నిశ్చయముగా నిన్ను స్వస్థపరచుటకు సమర్థుడైనటువంటి దేవుడు. అది ఏ మరణకరమైనటువంటి వ్యాధి అయినా, నీ హృదయానికి తగినటువంటి గాయమైనా, నా దేవుడు స్వస్థపరచుటకు సమర్థుడు, బాగు చేయుటకు సమర్థుడు. హల్లెలూయా. రక్తస్రావము కలిగిన స్త్రీ అండి, ఎక్కడెక్కడో తిరిగింది, తన ఆస్తిని అంతా పోగొట్టుకునిందంట, బలాన్ని కూడా పోగొట్టుకుంది. ఆమె కింద దూకులాడుకుంటా వచ్చి యేసయ్య చెంగును పట్టుకుంది చాలంటే ఆయన నుండి ప్రభావం బయలువెళ్ళి ఆమెను స్వస్థపరిచిందంట. స్తోత్రం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రావాలంటే, కనీసం యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రావాలంటే ఏం జరగాలో తెలుసా? ఒకటి, జబ్బన్న రావాలంట, లేదా డబ్బన్న పోవాలంట. హల్లెలూయా. ఈ డబ్బున్నంత వరకు యేసు ప్రభు కనబడడు. ఒంటి నిండా ఆరోగ్యం ఉన్నంత వరకు యేసుక్రీస్తు ప్రభు వారు కనబడరు. ఎప్పుడైతే అనారోగ్యం వచ్చేస్తుందో, మరణ పడపల్లోకి వెళ్ళిపోతావో, ఇప్పుడు దాకా నువ్వు నమ్ముకున్న వారు నన్ను కాపాడుతారులే, నన్ను లేవనెత్తుతారులే అని ఒకవేళ ఆ విశ్వాసంతో ఉన్నావేమో, నా దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు. స్తోత్రం. ఎన్నో హాస్పిటల్లో ఆ గోడలు ఆ ప్రార్థనలు వింటా ఉన్నాయి. స్తోత్రం. ఈరోజు కూడా మేము చాలామంది దేవుని దగ్గరికి రావడానికి గల కారణం ఏంటి? మరణకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి నా దేవుడు లేవనెత్తాడు, బాగు చేశాడు. కాబట్టే ఇదే సువార్త మేము అనుభవించి మీకు చెబుతున్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఏం జరుగుతుందో తెలియటంలే, నీకు అంతా బాగానే ఉంది, కానీ ఈ అనారోగ్యం ద్వారా నేను చచ్చిపోతాననేటువంటి ఒక భయం పట్టుకుంది. ఈ అనారోగ్యం వచ్చిందని నిన్ను అందరు పక్కన పెట్టేశారు, నిన్ను హేళన చేస్తున్నారు, నువ్వు బయటకు రాలేకపోతున్నావు, ముఖం కూడా చూపించలేకపోతున్నావు. ఇదే సమయం నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రా ఆయన గాయాల్లోకి, ఆయన చేతుల్లోకి రా. ఆయన నిన్ను బాగు చేసే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకో. ఆ పేటు సందులో ఉన్నటువంటి ఆ కుందేలు క్షేమంగా ఉంది, చుట్టూ శత్రువులు గుమిగూడేస్తున్నారు, కానీ దానికి ఏ హాని జరగటంలే. నక్కలు, ఆకాశంలో ఉన్న గద్దలు, సింహము, ఆ తోడేళ్ళు, చాలా రకాల ఆ జంతువులన్నీ కూడా దాన్ని చుట్టుముట్టినా సరే ఆ పేటు సందుల్లోకి రాలేకపోతున్నాయి. స్తోత్రం. నువ్వు రాగలిగితే ఆయన గాయాల్లోకి. స్తోత్రం. ఆయన రక్తము నిన్ను విమోచిస్తుంది, నిన్ను విడిపిస్తుంది. ఇంతవరకు నువ్వు దేని చేత బంధించబడి ఉన్నావో, చీకటి అంధకార శక్తుల ద్వారా నువ్వు బంధించబడి ఉన్నావా? చాతబడి శక్తుల ద్వారా నువ్వు బంధించబడి ఉన్నావా? వ్యసనముల ద్వారా నువ్వు బంధించబడి ఉన్నావా? ఆ వ్యసనాలు విడిచిపెట్టుకోలేక నువ్వు బాధపడుతున్నావా? దేన్నో ఆశ్రయిస్తున్నావా? నా దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఆయన నిన్ను విమోచించుటకు సమర్థుడైనటువంటి దేవుడు. కొట్టు చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎంత ఘోర పాపివైనా సరే నా దేవుడు నిన్ను విమోచించగలుగుతున్నాడు. స్తోత్రం. ఘోరమైనటువంటి పాపిని నేను ఇక్కడ నిలబడి ఉంటుంది. చాలాసార్లు నా సాక్ష్యాన్ని పంచుకున్నా. ఘోర పాపిని, ఒక్కటి కాదు, రెండు కాదు, టోటల్ మొత్తం. అది చెప్పితే ముఖం మీద ఊస్తారు. అలాంటి పాపం, ఇలాంటి పాపిని సైతం ప్రేమించిన దేవుడు ఈరోజు పరిశుద్ధుడిగా మార్చి ఇక్కడ నిలబెట్టి మీతో మాట్లాడతాం. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఘోర పాపినైనా మార్చగలిగినటువంటి దేవుడు మన దేవుడు. నేర్చుకో. అది ఆ పేటు సందుల్లో నివాసాన్ని కల్పించుకుందంట. జ్ఞానం తెచ్చుకో. ఇంకా ఎక్కడెక్కడో తిరుగుతావు, ఏ మాంత్రికుల దగ్గర తిరుగుతున్నావు, ఏ తాయితులు కట్టుకుంటున్నావు, ఏదేదో చేస్తున్నావు. అక్కడ ఎవడో ఏదో చెప్తే అంటే, అక్కడ డాక్టర్ ఉన్నాడంటే అటు ఇటు పరిగెత్తుతున్నావు, కానీ నీ దేవుని నువ్వు ఆశ్రయించగలుగుతున్నావా? సమస్తము చేయగలిగినటువంటి గొప్ప దేవుడని ఆయన నీకు ప్రత్యక్షం అవుతా ఉంటే, నేను సర్వశక్తిమంతుడును, నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అన్నటువంటి గొప్ప దేవుడు కదా ఆయన. స్తోత్రం. ఆయన దగ్గర జరగని కార్యాలు ఏంటి?
నీ బలాన్ని పోగొట్టుకుంటున్నావు, ధనాన్ని పోగొట్టుకుంటున్నావు, నీ శక్తిని పోగొట్టుకుంటున్నావు. తీరా అంతా అయిపోయిన తర్వాత యేసయ్యా అని చేతులు ఎత్తుతున్నావు. ఎన్నిసార్లు దర్శించటం లేదు నిన్ను? స్తోత్రం. దేవుని నమ్ముకున్న బిడ్డలారా, మీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాత్రమే ఆశ్రయించు, వేరొక దానిని ఆశ్రయించొద్దు. ముందుగా ఆయన మాట్లాడాడు, ఆయన గద్దిస్తున్నాడు, ఆయన కోపడుతున్నాడు. నా జనులకి జ్ఞానము లేదు, వారు వేచించలేరంట. స్తోత్ర. జ్ఞానం. హల్లెలూయా. మొట్టమొదటిగా చీమల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏంటి? సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి, రక్షణలోకి వచ్చేయాలి. ఒకవేళ రక్షణలో ఉంటే ఆ రక్షణ నువ్వు కాపాడుకోవాలి. రెండవదిగా చిన్న కుందేళ్ళు బండ సందుల్లో ఉన్నాయి, ఆ బండను ఆశ్రయించింది, రక్షించబడతా ఉంది. దానికి ఏ అపాయం కలగటం వల్ల ఆ బండ ఎవరో కాదు, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నా, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కొట్టబడ్డాడు. ఎవరి కొరకు? నీ కొరకే, నీ పాపము కొరకే. ఆయన వీపు దున్నబడింది, ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం అల్లి పెట్టారు. స్తోత్రం. నువ్వు చేసిన చేతి పనులకై, చేసిన చేతులతో చేసిన తప్పు కొరకు ఆయన ఆ చేతులతో మేకులు కొట్టించుకోవాల్సి వచ్చింది. నువ్వు నడిచినటువంటి చెడు నడతను బట్టి ఆయన కాళ్ళకి మేకులు దిగబడ్డాయి. నువ్వు చేసినటువంటి తప్పుడు ఆలోచనలు బట్టి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. స్తోత్రం. నువ్వు ఈ దేహంతో చేసినటువంటి, పక్కతో చేసినటువంటి ఆ పాపమును బట్టి ఆయన డ్రక్కలో పడవబడింది. స్తోత్రం. ఇవన్నీ ఎవరి కొరకు? నీ కొరకే, నిన్ను ప్రేమించే. స్తోత్రం. ఈ శిక్ష అంతా నీ మీదకి వచ్చేయాలి. రేపు నువ్వు ఆ బాధలు అనుభవించకూడదని, ఆ నరక యాతన నువ్వు అనుభవించకూడదని నా దేవుడు నిన్ను ప్రేమించి ఆ శిక్షనంతా ఆయన మీద వేసేసుకొని ఆయన పొందిన గాయముల ద్వారా మనల్ని రక్షిస్తూ ఉన్నాడు, మనల్ని విమోచిస్తూ ఉన్నాడు, మనల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేర్చుకున్నాం, జ్ఞానం నేర్చుకున్నాం. మూడవదిగా, మిడతలకు రాజు లేడు, అయినను అవి పంతులు తీరి సాగిపోతున్నాయంట. స్తోత్ర. ఇక్కడ ఒక చిన్న మిడతల్ని చూపిస్తా ఉన్నాడు. ఆ మిడతలకి రాజు లేడు, అధికారు లేడు, ఆలోచన చెప్పేవాడు లేడు. స్తోత్ర. నడిపించేవాడు లేడు, అయినా కూడా అవి పంతులు తీరి నడుస్తూ ఉన్నాయంట. ప్రైజ్ ది లార్డ్. పంతులు అనగా క్రమము. చెప్పండి, ఏంటి? క్రమముగా నడుస్తున్నాయంట. అదేంటది? ఇప్పుడు నేనున్నాను, నాకు నా తండ్రి చెప్పాలి, లేకపోతే నా తల్లి చెప్పాలి, ఎవరో ఒకరు నాకు చెప్తే నేను ఈ విధంగా నడుచుకుంటా. కానీ అవి ఎవరు రాజు లేకుండానే అవి పంక్తులు తీరి అనగా క్రమముగా నడుస్తున్నాయి అని అంటే కారణం ఏంటి? స్తోత్ర. వాటికి రాజు మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. వీటిని చూసి మనము జ్ఞానం తెచ్చుకోవాల్సింది ఏంటంటే క్రమముగా నడుచుకోవడమే. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని అంటున్నాడు ఆయన. అంటే అక్రమము కూడా ఒకటి ఉంది. క్రమం ఏంటి అని అంటే, ఇప్పుడు వావి వరసలు లేకుండా వ్యభిచారం చేసేటువంటి వారు క్రమంలో ఉన్నారా? లేదు. స్తోత్రం. ఒక అన్నా చెల్లెళ్ళు తప్పు చేస్తున్నారు, క్రమంలో ఉన్నారా? లేదు. ఒక తండ్రి కుమార్తె తప్పు చేస్తున్నారు, క్రమంలో ఉన్నారా? లేదు. స్తోత్రం. ఇలాంటి పాపం ఎక్కువైపోతా ఉంది. కానీ నా దేవుడు క్రమపరిచే దేవుడుగా ఉన్నాడు. ఎలా క్రమపరుస్తాడు అని అంటే, ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథము చేత క్రమపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మానవుడు ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా చూడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా బుద్ధి కలిగి జ్ఞానం కలిగి ఉండాలో మనకు నేర్పించేది పరిశుద్ధ గ్రంథం, నా దేవుని వాక్యం. హల్లెలూయా. ఏదైనా సరే ఒక వస్తువును మనం కొన్నప్పుడు దానికి ఖచ్చితంగా ఎలా పని చేయాలో, ఎలా ఫిట్టింగ్ చేయాలో దానికి ఒక మాన్యువల్ ఉంటుంది. స్తోత్రం. అయితే మన దేవుడు మనకొక ఇమ్మాన్యుయేలుగా ఇచ్చాడు. స్తోత్రం. అది మాన్యువల్, ఇది ఇమ్మాన్యుయేలు. దేవుడే మనకి తోడు. మనకి మాన్యువల్ ఇదే, దేవుని పరిశుద్ధ గ్రంథం. నువ్వు తప్పుగా చూస్తున్నావు, తప్పుగా ఆలోచన చేస్తా ఉన్నావు, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు, తప్పుగా నడుచుకుంటున్నావు, ఇతరులది ఆశిస్తున్నావు, జాగ్రత్త అని నువ్వు గద్దించేది ఆ ఇమ్మానుయేలు దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. బుద్ధి తెచ్చుకో. దానికి రాజు లేడు, ఆ మిడతలకి రాజు లేవు. అవి పంతులు కూరి క్రమంగా నడుచుకుంటాయి. క్రమము లేకుండా నువ్వు భక్తి చేసిన అది వ్యర్థమే.
క్రమము లేకుండా నువ్వు భక్తి చేస్తే అది వ్యర్థమే, శాపం తీసుకొచ్చి పెడుతుంది. స్తోత్రం. దేని పడితే దాన్ని ఆరాధించడం, దేని పడితే దాన్ని పూజించడం, దేని పడితే దాన్ని మ్రొక్కడం, దేని పడితే దాన్ని నువ్వు ఆశ్రయించడం, అది అక్రమం. అది స్తోత్రం. క్రమం ఇదిగో నీ కళ్ళ ముందరే ఉంది, ఈ గ్రామంలోనికే వచ్చింది. ఆ క్రమమైనటువంటి దేవుడే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. నీ అడుగులు తడబడుతున్నా, నువ్వు జారిపోతున్నా, పడిపోతున్నా, ఇదిగో ఆధారం ఇదే. నువ్వు అలా ఉండకూడదు, ఇలా నడవకూడదు, ఇలా చూడకూడదు, ఇలా మాట్లాడకూడదు అని ఎప్పటికప్పుడు బుద్ధి చెప్పే దేవుడు నా దేవుడు. స్తోత్రం. అందుకే ఈరోజు చాలామంది రౌడీలు మారిపోతా ఉన్నారు, గోండాలు మారిపోతున్నాడు, నరహత్య చేసేటువంటి మారిపోతా ఉన్నాడు. ఎందుకు? దేవుడు చెప్పేటువంటి మాటకు లోబడుతున్నారు. స్తోత్రం. ఎన్నిసార్లు మాట్లాడట్లేదు నీతో దేవుడు, ఎన్నిసార్లు మాట్లాడటం లేదు. క్రమముగా నడుచుకో, క్రమముగా భక్తి చేయి. హల్లెలూయా. అవి క్రమము కలిగి ఉన్నాయంట మిడతలు. 4వదిగా చెప్పి నేను ముగిచ్చేస్తా, సమయం అయిపోయింది. బల్లిని నీవు చేతితో పట్టుకొనగలవు, అయినను అవి రాజుల గృహములో అది ఉంటుంది. స్తోత్ర. బల్లి చిన్న జీవే, దాన్ని నువ్వు చేతితో పట్టుకోగలవు, అయినా కూడా అది రాజుల గృహములలో ఉంటుందంట. స్తోత్ర. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే మనకి ఎంట్రన్స్ అనేది ఉండాలి. మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేం. కానీ ఆ బల్లి రాజుల గృహంలోకి వెళ్ళిపోతుందంట. స్తోత్ర. ఇప్పుడు ఆ రాజు ఎవరో కాదు, నేను ఈ రాత్రి ప్రకటిస్తున్నటువంటి నా దేవుడు, రాజులకు రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కొట్టు చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అది బయట ఉంటే దానికి హాని, ఏదైనా దాని మీద దాడి చేసి చంపేస్తాయి. అయితే ఇప్పుడు ఆ రాజగృహంలోకి అది వెళ్ళింది కాబట్టి దాని మీదకి ఏ దాడి జరగదు, అది క్షేమంగా ఉంటుంది. స్తోత్ర. దీని అర్థం ఏంటంటే, దాన్ని చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానం ఏంటంటే, ఇప్పుడు నీకు ఉన్నటువంటి పరిస్థితులు చుట్టుముట్టేసి ఉన్నాయి, నీకు కీడు జరగాలని, నీకు అపాయము కలగ చేయాలని దుష్ట శక్తులు ఒకవైపు నిన్ను ఆవరిస్తూ ఉన్నాయి. అనేక మంది శత్రువులు నీ మీదకి లేస్తూ ఉన్నారు, నిన్ను కృంగదీయాలని, బలహీనపరచాలని, నిన్ను అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టాలని ఆ దుష్ట శక్తులు, దురాత్మలు, ఆ శత్రువులు నిన్ను ఆవరించి ఉండగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, రాజులకు రాజు అయినటువంటి నా దేవుని మందిరంలోనికి నువ్వు పరిగెత్తడమే. కొట్టు చప్పట్లో. హల్లెలూయా. యెహోవా నామము బలమైన దుర్గము, అందులోకి వచ్చినటువంటి వారు ఎలాగుంటారో సురక్షితముగా ఉంటారంట. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అపాయాల మధ్యలో నువ్వు ఉన్నావు, కానీ నువ్వు రావాల్సింది ఎక్కడికి? దేవుని మందిరానికి. దేవుని మందిరం అంటే ఆశీర్వాద చేస్తున్నావు. దేవుడు నిన్ను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి ఈ గ్రామంలో చక్కటి మందిరాన్ని ఏర్పరిచాడు. స్తోత్రం. రేపు ఆ ఉగ్రత దినములో నువ్వు పడకూడదని, అనేక అపాయాల్లో నువ్వు చిక్కుకోకూడదని, ఆ దుష్టాత్మ చేతుల్లో నువ్వు చిక్కుకోకూడదని, ఆ శత్రువు చేతిలో నువ్వు చిక్కుకోకూడదని నా దేవుడు ఆశ్రయ దుర్గముగా ఆయన మందిరాలు నీ కొరకు ఏర్పరిచి పెట్టాడు. కానీ వస్తున్నావా మందిరానికి? మందిరానికి రావాలంటే నీ కాలు ఎక్కటం లే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మరలా నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నది. బుద్ధి తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకో. ఆ బలిని చూసి ఆ బల్లి రాజుల గృహంలోకి వెళ్ళిపోతా ఉంది. స్తోత్రం. నీ కొరకు నిన్ను ప్రేమించి కట్టినిచ్చినటువంటి ఆ మందిరంలోనికి నువ్వు వెళితే ఆ మందిరంలో ఏం దొరుకుతుందో తెలుసా? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నెమ్మది ఉంది, సమాధానము గల దానవి పొమ్మన్నాడు ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని. స్తోత్ర. అప్పుడు దాకా సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, భార్య భర్తలకు సమాధానం లేదు, అన్నదమ్ములకు సమాధానం లేదు, తల్లిదండ్రులకి సమాధానం లేదు, ఈ లోకంతో సమాధానం లేదు, ఆ యొక్క ఉద్యోగంలో సమాధానం లేదు. సమాధానం లేకే చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. సమాధానం ఉంటే ఎందుకు చచ్చిపోతారు? సమాధానం లేకే కదా. ఆ విధంగా సాతానుగాడు ఏం చేస్తున్నాడు? వాళ్ళు లాక్కొని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆ సమాధానం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? దేవుని మందిరములో. కొట్టు చప్పట్లో. హల్లెలూయా. అంతగా నిన్ను ప్రేమించిన దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ మందిరాన్ని నీవు అశ్రద్ధ చేస్తూ ఉన్నావు. తెచ్చుకో జ్ఞానం బలిని చూసి. హల్లెలూయా. ఏదైనా సరే ఒక అపాయం జరిగిందంటే నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నావు, ఒక అధికారి దగ్గరికి వెళ్ళిపోతున్నావు, లేదా నీ బంధువు దగ్గరికి వెళ్తున్నావు, నీకు బలం అనుకున్నటువంటి వారి దగ్గరికి వెళ్తున్నావు. కానీ ఆశ్రయించాల్సింది వాళ్ళని కాదు. హల్లెలూయా.
ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఆశ్రయించాల్సింది దేవుని మందిరంలో దేవుని పాదాలు పట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అనబడుతున్నటువంటి భక్తుడి జీవితంలో ఒక పెద్ద అపాయం వచ్చేసింది. మరణకరమైనటువంటి సమయం ఆయన జీవితంలో వచ్చేసింది. అయితే ఆయన దగ్గర మంది ఉన్న, మార్పులో ఉన్న, ఆయన అనుకున్నది ఎవరి మీద అంటే యబ్బోకు రేవు దగ్గర దేవుని పాదాలు గట్టిగా పట్టేశాడు. అయ్యా, నువ్వు మాత్రమే నన్ను తప్పించగలవు అన్న కోపంతో రగిలిపోయి కత్తెత్తుకొని వస్తా ఉన్నాడు. 400 మందిని వెంట పెట్టుకొని వస్తా ఉన్నాడు. అతనిలో నుంచి ఆ కోపం తొలగించబడాలన్నా, అతను నా మీదకి రాకుండా ఉండాలన్నా, హాని చేయకుండా ఉండాలన్నా ఏ మనుషుడి వల్ల కాదు, కేవలం నీ వల్ల మాత్రమే జరుగుతుంది. స్తోత్రం. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? అపాయములను సైతము తీసివేసి క్షేమముగా ఉంచే దేవుడు ఆయన. స్తోత్రం. ఆ శత్రువుని మనసును కూడా ఆయన మార్చగలిగినటువంటి సమర్థుడు. నిన్ను నాశనం చేయాలని, నిన్ను కృంగదీయాలని, నిన్ను బలహీనపరచాలని, అసలు గ్రామంలోనే లేకుండా చేయాలని, అసలు ప్రాణాలతోనే లేకుండా ఈ భూమి మీద నుంచి నిన్ను తుడిచిపెట్టాలని ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తుల మనస్సును కూడా నా దేవుడు మార్చేయగలడు. హల్లెలూయా. రా, దేవుని మందిరంలోనికి రా. ఆ బలి నీకు నేర్పిస్తుంది, బుద్ధి చెప్తుంది. వస్తావా? వస్తావా? మోకాళ్ళ మీదకి రండి, మోకాళ్ళ మీదకి రండి. ప్రభు నిన్ను ప్రేమించి నీతో కొన్ని మాటలు పంచుకున్నాడు. ఈ భూమి మీద చిన్నవి 4 కలవు, అవి మిక్కిలి జ్ఞానము గలవి. 2 చేతులు పైకెత్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చెప్పు. ఇప్పుడు దాకా ప్రభు నీతో మాట్లాడాడు, నువ్వు మాట్లాడు. అయ్యా, ఇప్పటి వరకు సమయాన్ని నేను పోగొట్టుకున్నా, నీ రక్షణ విలువ తెలుసుకోకుండా నేను పోగొట్టుకున్నా. ఇదిగో మరలా నాకు రక్షణ కలగచేయి. నువ్వు మాట్లాడు. ఒకవేళ ఈ శబ్ద యంత్రాంగము ద్వారా ఏ బిడ్డ అయితే ఇంట్లో చేరి వింటా ఉందో ఆ బిడ్డతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రా రక్షణలోకి, రా రక్షణలోనికి. ఇదిగో ఆయన త్వరగా రానన్న దేవుడు, ఆయన నీ కొరకు మరణించినటువంటి దేవుడు, మరణించి ఉచితముగా ఆయన కృపచేత నీకు రక్షణను అనుగ్రహించినటువంటి దేవుడు, మరణించి ఆయన 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవుడు, అలాగే ఆయన త్వరగా నీ కొరకు రాబోతున్న దేవుడు. రక్షణలోనికి రా. నోరు తెరిచి మాట్లాడు. ప్రభువా, చేతులారా నేను రక్షణలోకి, నాయన చేయి దాచుకున్నానయ్యా, మాట్లాడు. రా, సందులోకి రా, బండ సందులోకి రా, యేసయ్య చేతుల్లోకి రా, ఆయన గాయాల్లోకి రా. ఒక్కవేళ నువ్వు వేరే సందుల్లో తిరుగుతున్నావేమో, ఆ సంసోను దెలీలా సందులో తిరిగినట్లు ఆ వ్యభిచార గృహపు సందులో తిరుగుతున్నావేమో, ఆ బ్రాందీ షాపు సందులో తిరుగుతున్నావేమో, ఆ సినిమా హాలు సందుల్లో తిరుగుతున్నావేమో, అవి నీకు క్షేమము కలుగచేయవు. నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. వచ్చేయి ఆయన చేతుల్లోకి వచ్చేయి. ఆ కుందేల్లాగా వచ్చేయి. మిడతలకు రాజు లేడు, అవి పంక్తులు తీరి సాగిపోతా ఉన్నాయి. క్రమంలోనికి రా. అక్రమము చేయొద్దు. నీ పొరుగు వానిది ఏది ఆశించొద్దు. పొరుగు వాని భార్యను ఆశించొద్దు, వాని సొత్తును ఆశించొద్దు. క్రమము కలిగి జీవించు. క్రమము కలిగి భక్తి చేయి. క్రమముగా దేవుని వెంబడించు. షార్ట్ కట్స్ వద్దు. స్తోత్రం. చెప్పు. ప్రభు, నేను చేయనయ్యా, ఇక అక్రమమును చేయనయ్యా. రా దేవుని సన్నిధిలోకి. ఆ బల్లి ఆ రాజుల గృహంలోకి వెళ్ళిపోతా ఉంది. ఆ రాజులకు రాజు అయినటువంటి దేవుడు ఆయన నీ కొరకు ఒక గృహాన్ని సిద్ధపరిచాడు. అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి గృహం దేవుని మందిరం. అదిగో ఆయన త్వరగా రాబోతా ఉన్నాడు. ఆయన నీ కొరకు కొన్ని గృహాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ పరలోక రాజ్యానికి సిద్ధపడాలంటే ఇప్పుడు ఆయన మందిరంలో నువ్వు సిద్ధపడాలి. సిద్ధపడుతున్నావా? ప్రేమను ధరించుకుంటున్నావా? సాత్వికాన్ని ధరించుకుంటున్నావా? ఓర్పును ధరించుకుంటున్నావా? సహనాన్ని చూపుతున్నావా? దీర్ఘశాంతం కలిగి ఉన్నావా? నువ్వు నిజముగా దేవుని బిడ్డవే అయితే ఆత్మ ఫలములు నీలో నా దేవుడు చూడాలని ఆశపడతా ఉన్నాడు. సిద్ధపడు. అభిషేకము చేత సిద్ధపడు. అభిషేకము లేకపోతే నా దేవుడు వచ్చి మధ్యాకాశంలో నిలబడన నువ్వు పైకి లేపబడవు. ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఎక్కిరమ్ము అని నా దేవుడు అంటా ఉన్నాడు. ఆత్మను ధరించుకో.
ఆయన ఆత్మ ఎలాంటిదంటే ప్రేమ కలిగింది. ఆయన ఆత్మ క్షమించేది. హల్లెలూయా. ఓ రబషియాదలబాతురా. తండ్రి నీకు స్తోత్రము నాయన. అయ్యా జ్ఞానం తెచ్చుకోమంటున్నావు అయ్యా. నాయన వస్తున్నాను నాయన తండ్రి. అయ్యా జీవుల్ని చూపించేవు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒకళ్ళుంటే ఏదైనా ఒప్పుకో, దేవుని పాదాల దగ్గర ఒప్పుకో. ప్రభు నేను పాపం చేశానయ్యా, అయ్యా నీకు దూరం అయిపోయానయ్యా, అయ్యా నన్ను కూడా క్షమిస్తావా? క్షమిస్తాడు. ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. రా వచ్చి ఆయన చేతుల్లోకి వచ్చి, ఆయన కౌగిట్లోకి వచ్చి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రము నాయన. మన మధ్యలో ఉన్నటువంటి సేవకులు మోహన్ పాస్టర్ గారు ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. ఈ రాత్రికాల సమయంలో మనందరం కూడా ఒక మంచి తీర్మానంతో ఈ స్థలంలో నుంచి బయటికి వెళ్దాం. ఎంతో వ్యయ ప్రయాసములతో ఎంతో ఖర్చు పెట్టుకొని ఈ చలికాలంలో ఎంతో ప్రయాసతో చిన్న బిడ్డలను తీసుకొని అన్ని పనులు అన్ని వసతులు మానుకొని ఈ ప్రాంతంలో కొంతమందికైనా రక్షణ సువార్తను ప్రకటించాలి, కొంతమందినైనా ఉజ్జీంప చేయాలి, కొంతమందినైనా ఇదిగో దేవుని సన్నిధిలో స్థిరపరచాలని ప్రసవ వేదనతో ప్రయాసతో నజరేత్ ఆఫ్ జీసస్ గాస్పల్ టీం ద్వారా ఒక బృందముగా ఆయా స్థలాల్లో నుంచి ఇదిగో ఆత్మల పట్ల భారముతో ఈ స్థలంలోనికి వచ్చి ఇంతవరకు అనేక రక్షణ సంగీత సునాదాలు వినిపింపచేసి ఇదిగో తన దాసులు ఇదిగో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో నుంచి అనేక సంగతులు మనతో మాట్లాడి ఉంటుండగా ఈ మాటలు వ్యర్థంగా పోకుండా మనందరము కూడా ఒక మంచి తీర్మానంతో ఈ స్థలంలో నుంచి తిరిగి వెళదాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారము కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, గనుడా, మీ గణనామానికై కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఎవరునూ సమీపింపరాని తేజస్సులు అమరత్వాన్ని వసిస్తూ కోట్ల కొలది దేవదూతల చేత నిత్యము మానక గాన ప్రతిగానాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతూ కొని ఆడబడుతున్న దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో నా తండ్రి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని అయ్యా మీ లేఖనాల్లో తెలియచేసిన రీతిగా ఇదిగో నాయనా నీ దాసులు ఈ 2026వ సంవత్సరంలో ఈ మొదటి మాసంలో నాయన ఈ సువార్త భారమును అయ్యా కలిగినైనా ఈ కోడూరు వెంగనపాలెం గ్రామంలో మీ యొక్క సువార్తను ప్రకటించి ఉంటుండగా ఇదిగో ఈ ప్రాంతంలో చల్లినటువంటి విత్తనములు ఇంకా ఎవరైతే నాయనా యేసు ప్రభు దేవుడని ఎరగలేదో, ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో, ఎవరైతే సంపూర్ణతలోనికి రాలేదో అటు నీ ప్రజలందరినీ ఈ మైక్ శబ్దం ద్వారాను ఈ ప్రార్థనా కూటము ద్వారాను మీరు దర్శించినందులకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ రాత్రిని బిడ్డలు పడుతున్న ఈ ప్రయాస వ్యర్థంగా పోకూడదు నాయన. మీరే కృపను అనుగ్రహించండి నాయన. వచ్చిన నీ దాసులు మీరు బలపరచండి, ఇంకను ఆయా ప్రాంతాల్లో విరివిగా వాడుకోండి. తగిన సమయోచితమైన మీ కృపను జ్ఞానాన్ని అనుగ్రహించండి, కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చండి. నిబిడలు వెళ్తున్న ప్రయాణంలో క్షేమమును అనుగ్రహించండి. ప్రతి విధమైన ఆటంకములు వ్యతిరేకతలు నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడును గాక. నీ కృపను అనుగ్రహించు నాయన. మీ అభిషేకమును కుమ్మరించయ్యా, మీ ఆత్మతో నింపండి నాయన. బలమైన కార్యములు కూడికల ద్వారా నీ ప్రజల మధ్యలో జరిగించండి నాయన. స్తోత్రాలు. ఈ రాత్రి ఎంతో ప్రయాసతో నాయన ఈ చల్లగాలి మధ్యలో కూడా కూర్చొని ఇదిగో ఎంతో ఆసక్తితో నీ సన్నిధిలో గడిపిన నీ ప్రజలందరి మీద నీ కృపను ఆత్మను అభిషేకాన్ని ఉంచండి నాయన. స్తోత్రాలు తండ్రి. ఇదిగో బలహీనమైనటువంటి నాయన ఇదిగో ఆ చిన్న జీవులు ఇదిగో నా తండ్రి వాటిల్లో నాయన జ్ఞానం ఉన్నదని మీరు మాకు తెలియచేశారు. ఇదిగో వాటిలో ఉండబడుతున్నటువంటి ఆ జ్ఞానాన్ని ఈ రాత్రి మేము ఎరిగి నాయన మా గృహాలకు తిరిగి వెళ్ళినట్లుగా మీరు కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఇదిగో నాయన ఈ పరిచర్యను దీవించండి, అంచెలంచెలుగా ఆశీర్వదించండి. ఈ బృందంలో అనేక మందిని చేర్చండి. ఇంకనూ సువార్థికులను లేపండి, ఇంకనూ సంగీతకారులు లేపండి, ఇంకనూ ప్రార్థించే వారిని లేపండి, ఇంకనూ ప్రభువా ఆత్మల పట్ల భారము కలిగిన వారిని లేపండి, ఆర్థికంగా ఈ పరిచర్యలో సహకరించే వారిని లేపండి. అన్ని విషయాల్లో మీరు కృప చూపించి
మీరు మహిమ పొందమని, ఇదిగో ఇక్కడ ఉండబడుతున్నటువంటి హోసన్న బ్రదర్ అయితేమి, ఇదిగో ఇక్కడ వాక్యాన్ని పరిచయం చేసినటువంటి సేవకుల మీదను మీ ఆత్మనుంచండి. బృందంలో ఉండబడుతున్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరు దీవించమని ప్రార్థన చేస్తూ, ఈ స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని, ఇదిగో ఇక్కడ పరిచయం చేసిన బిడ్డలను, ప్రయాసపడిన బిడ్డలను, ఇదిగో భోజన పరిచయం చేసిన కుటుంబాలను మీరే దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆశీర్వాదంతో సమయాన్ని ముగించుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సర్వలోకంలో చెందిన సకల పరిశుద్ధులకు, మరి రాత్రి నజరేత్ ఆఫ్ జీసస్ గాస్పల్ టీం బృందానికిని, వారి రాత్రి ప్రకటించినటువంటి ఈ సువార్తకును, ఈ గ్రామానికిని, ఇక్కడ ఉండబడుతున్నటువంటి సంఘాలకును, పరిచర్లకును, పరిచర్య చేసిన వారికి, ప్రయాసపడి స్థలంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డకు సదాకాలం ఆయన రాకడ పర్యంతం వరకు ఆయన కృపతోడైండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.